హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో డివిజన్ మెథడ్ యూస్ చేసి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదా. అండ్ ఈ రోజు క్లాస్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ యూస్ చేసి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ అండ్ ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవరు కూడా ఈ రోజు క్లాస్ని స్కిప్ చేయకండి. అంటే స్టార్టింగ్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టాపిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఫస్ట్ అసలు ఈ మెథడ్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. క్లియర్? ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాస్ ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. పెట్టారు కదండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అస్సలు దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే త్రూఅవుట్ ద క్లాస్ మొత్తంలో ఈ టాపిక్ సంబంధించి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. మీరు స్కిప్ చేశారనుకోండి మీకు ఆ ప్రాబ్లం అర్థం కాదు. సో దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. ఓకేనా? హెడ్డింగ్ పెట్టారు కదండి. ఓకే, ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి. ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి. ఏంటది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇంకోసారి చదవండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్కడో చదివినట్టు గుర్తొస్తుంది కదండి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఎక్కడో నేర్చుకున్నట్టు మీకు అనిపిస్తుంది కదండి. ఎక్కడో కాదు, లాస్ట్ వీక్లో నేను మీకు మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అనే చాప్టర్ చెప్పాను కదా. ఆ చాప్టర్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నాం. గుర్తొస్తుందా? ఎస్, మీరు ఏదైతే నేర్చుకున్నారో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే చాప్టర్లో మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మీరు ఏదైతే నేర్చుకున్నారో ఎగ్జాక్ట్గా దాన్నే ఇక్కడ కూడా మనం రాస్తాం. అంతకుమించి కొత్తగా అయితే ఏం రాయం. మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్లో నేర్చుకున్నారు. ఏ చాప్టర్? మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నారు. మనం ఆ చాప్టర్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ చెప్పుకున్నాం. ఒకటి వచ్చి ట్రీ మెథడ్, రెండోది వచ్చేమో డివిజన్ మెథడ్. అండ్ ఆ రోజు చెప్పాను ట్రీ మెథడ్ లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటుంది, బట్ చాలామంది ఎక్కువసార్లు యూస్ చేసేది ఏంటంటే డివిజన్ మెథడ్. సో ఆ డివిజన్ మెథడ్ మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పాను. గుర్తుందా? సో ఈరోజు ఇక్కడ మనం యూస్ చేసే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ఆ డివిజన్ మెథడే మనం యూస్ చేస్తాం. ఒకసారి గుర్తు వస్తుందా? గుర్తు రాకపోయినా నో ప్రాబ్లం. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి నేను మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే చాప్టర్లో మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అది కూడా డివిజన్ మెథడ్ ఎలా చెప్పినా ఒకసారి చూడండి, సరిపోద్ది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, మళ్ళీ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. ఓకే, పెట్టారు కదండి. ఓకే, ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు క్వశ్చన్ బాగా అర్థమవుతుంది. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్, సో ఎవ్రీబడి ప్లీజ్ రైట్, find the LCM of 8 and 22. ఓకే, ఫైండ్ ద LCM ఆఫ్ 8 and 22. దీన్ని జనరల్గా మనం డివిజన్ మెథడ్ యూస్ చేసి కూడా చేయొచ్చు. డివిజన్ మెథడ్ మనం ఆల్రెడీ ఎస్టర్డే నేర్చుకున్నాం కాబట్టి దాన్ని చేయొద్దు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి 8,22కి మనం ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి LCM ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూద్దాం. సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ యూస్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు ఈచ్ నెంబర్కి అంటే సెపరేట్గా నెంబర్స్ తీసుకోవాలి. మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చారు? 1 2 నెంబర్స్ ఇచ్చారు. సో ఏ నెంబర్కి ఆ నెంబర్ మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. వచ్చుగా మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడం చూడండి. నేను ఏం చెప్తాను మీకు క్లియర్గా, మీకు ఎప్పుడైనా సరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ యూస్ చేసి ఇచ్చిన నెంబర్స్కి కసాగు అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈచ్ నెంబర్కి స్పెసిఫిక్గా సెపరేట్గా తీసుకొని ప్రతి నెంబర్కి కూడా ముందుగా మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే 8కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, 22కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. మనం ఆల్రెడీ ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడం కోసం 2 మెథడ్స్ మన దగ్గర ఉన్నాయి. ఏ మెథడ్స్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఒకటి ట్రీ మెథడ్ యూస్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాము. నెక్స్ట్ డివిజన్ మెథడ్ యూస్ చేసి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. బట్ ఈ రోజు క్లాస్లో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. బట్ దేన్ని యూస్ చేసి రాద్దామంటే డివిజన్ మెథడ్ని యూస్ చేసి రాద్దాం. ముందుగా నేను 8 తీసుకున్నాను. 8. సో 8 తీసుకొని దానికి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో నేను ఇంతకు ముందే చెప్పాను, ఇటు పక్క రాసే ప్రతి డివైజర్ కూడా ప్రైమ్ నెంబరే అవ్వాలి. ఇటు పక్క రాసేదాన్ని డివైజర్ అనొచ్చు, ఫ్యాక్టర్ అనొచ్చు, టేబుల్ అనొచ్చు. సో మీకు అర్థమయ్యేలా మాట్లాడాలి కాబట్టి నేను ఇక్కడ డివైజర్ అనే వర్డ్ యూస్ చేయను, ఫ్యాక్టర్ అనే వర్డ్ యూస్ చేయను, టేబుల్ అనే వర్డ్ యూస్ చేస్తాను. అంటే ఏంటంటే ఏ ఎక్కం చదువుతున్నప్పుడు 8 వస్తుంది, ఏ ఎక్కం చదువుతున్నప్పుడు 8 వస్తుంది. అంటే మీరు చదివే ఎక్కం ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి. సో జనరల్గా మనకి ఎక్కాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి, తర్వాత 3, తర్వాత 4 రాయకూడదు. ఓన్లీ ప్రైమ్స్ మాత్రమే అవ్వాలని చెప్తున్నాను. ఎక్కాలన్నీ కూడా ప్రైమ్స్ అవ్వాలి. తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11 అండ్ సో వన్. సో ఫస్ట్ నేనేం చెప్తానంటే ఇక్కడ ఉన్న నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. ఆ టేబుల్స్ అనేవి ఓన్లీ ప్రైమ్స్ మాత్రమే అవ్వాలి. సో 2 టేబుల్లో 8 వస్తుందా? రాదా? వస్తుంది. 2 టేబుల్లో 8 ఎన్నిసార్లు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. అగైన్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎక్కడి వరకు? కింద మనకి 1 వచ్చే వరకు కంటిన్యూ చేయాలి. అగైన్ 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో. సో ఇక్కడ ఆల్రెడీ 2 యూస్ చేస్తాం, మళ్ళీ యూస్ చేయొచ్చా? ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ 4 అనేది 2 టేబుల్ ఎన్నిసార్లు వస్తుంది? 2 2s are 4. అగైన్ 2 వచ్చింది.
2 అనేది ఏ టేబుల్లో వస్తుంది, అగైన్ 2 టేబుల్లో వస్తుంది. 2 అనేది 2 టేబుల్లో 1 టైం వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 22కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అగైన్ 22 అనేది ఏ టేబుల్లో వస్తుంది, మీకు ఇష్టం వచ్చిన టేబుల్స్ తీసుకోకూడదు. ఒక సీక్వెన్స్ ముందు లీస్ట్ టేబుల్ కానీ స్టార్ట్ చేయాలి. ఓకేనా, 2 టేబుల్లో 22 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? ఎగ్జాక్ట్గా 11 టైమ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 11 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 11 అనేది అసలు ఏ టేబుల్లో రాదు, బికాజ్ 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అనేది మళ్ళీ అదే టేబుల్లో వస్తుంది కానీ ఏ టేబుల్లో రాదు. సో 11 అనేది మళ్ళీ 11 టేబుల్లో మాత్రమే వస్తుంది, 1 టైం వస్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసాము, నెక్స్ట్ ఇచ్చిన నెంబర్కి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసాము. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం 2లు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం 2లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చూడండి 1 2 3 2లు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. సో దాన్ని మనం 2 to the power of 3 అని రాయొచ్చు, లేదంటే 2 cube అని రాయొచ్చు. 8ని మనం రాసాం, అవునా కదా? 8ని 2 to the power of 3 కింద రాసాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఆ ఫ్యాక్టర్స్ రాయడం. ఇక్కడ మొత్తం 2లు 1 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి పైన పవర్లో 3 రాయాలి. ఇక్కడ డౌట్ ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ 22కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది? 2 ఒకటి వచ్చింది, 11 ఒకటి వచ్చింది. సో 2 into 11 ఇలా దాకా రాయాలి. రాశారు కదండి. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ 2లు ఎన్ని వచ్చినాయి? 3 టైమ్స్ వచ్చింది, అందుకే 2 to the power of 3 రాసాం. ఇక్కడ 2 అనేది ఒకసారి వచ్చింది, అందుకే ఒకసారి రాశాను. నెక్స్ట్ 11 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి ఒకసారి రాశాను. ఇక్కడ వరకు అర్థమైంది కానీ ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో కామన్గా ఏముందండి? 2 ఉంది. చూడండి ఇక్కడ 2 ఉంది, జాగ్రత్త ఉండాలి. ఈ ఒక ఫస్ట్ 2 సమ్స్ వింటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఈ ఫస్ట్ నేను చెప్పి 10 minutes మీరు వింటే తర్వాత నేను చెప్పే ఎంతసేపు అయితే చెప్తానో అంతసేపు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ముందు ఇచ్చిన వాటికి క్లియర్గా రాసేసుకున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 2 ఉంది, నేను ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అవునా? దీనిపైన ఎంత ఉంది? 3 ఉంది. ఒక నెంబర్ పైన ఏమీ లేదు అంటే ఎంత ఉన్నట్టండి? ఒక నెంబర్ పైన ఏమీ లేదంటే 1 ఉన్నట్టండి. సో ఇక్కడ 1 ఉన్నట్టు, జాగ్రత్త ఉండి. ఒక నెంబర్ పైన పవర్ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2కి సంబంధించి పైన పవర్ ఎంత ఉంది? 3. ఇక్కడ 2కి సంబంధించి పైన పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఈ రెండిట్లో గ్రేటర్ ఏది? గ్రేటెస్ట్ ఏది అంటే పెద్దది ఏది? 3. సో దీన్ని రాసుకోవాలి మనం, దీన్ని వదిలేయాలి. 2 to the power of 3. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కల్లా ఎస్ అర్థమైంది. ఇంకో 2 పని అయిపోయింది. 2 మనం ఆల్రెడీ యూస్ చేస్తాం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వచ్చండి. ఎప్పుడు కూడా ఎల్సిఎంలో కామన్ ఫ్యాక్టర్ చూసుకోవాలి, అది కూడా హైయెస్ట్ పవర్ ఉండాలి. ఎప్పుడు కూడా ఎల్సిఎం మనకి ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్ నెంబర్ చూడాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఆ కామన్ నెంబర్లో కూడా హైయెస్ట్ పవర్ చూడాలి. ఇక్కడ 1 ఉంది, పవర్ పైన ఉండేదాన్ని పవర్ అంటారు. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. హైయెస్ట్ పవర్ని మాత్రమే ఎప్పుడు తీసుకోవాలి. ఇక్కడ పేరులో చూడండి, ఎల్సిఎం. ఎల్ అంటే ఏంటి? లీస్ట్ వస్తుంది కాబట్టి పైన పవర్లో హైయెస్ట్ ఉన్నదాన్ని తీసుకోవాలి, గ్రేటెస్ట్ ఉన్నది తీసుకోవాలి. సో 1 కన్నా కూడా 3 గ్రేటెస్ట్ కాబట్టి 2 cube తీసుకోవాలి. ఇదేం తీసుకోకూడదు, ఇంకా తీసేయండి. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది కదా. ఈ రెండిట్లో ఆల్రెడీ కంపేర్ చేస్తాం. తర్వాత ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? రెండిట్లో కూడా కామన్గా ఉంది కూడా రాసాము. అలాగే ఎల్సిఎంకి ఏం చేయాలంటే ముందు కామన్గా ఉంది రాయాలి, ఆ కామన్గా ఉంది కూడా పైన పవర్ హైయెస్ట్ ఉండేలా రాసుకోవాలి. ప్లస్ ఇంకేం రాయాలంటే కామన్గా లేని వాటిని కూడా రాసేయాలి, సో ఇక్కడ 11 ఉంది, బట్ ఇక్కడ 11 లేదు. అదే చెప్తున్నాను, కామన్గా లేనిది కూడా రాసుకోవాలి. ఇంటూ 11 అయిపోయింది సమ్. ఒకవేళ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఇలా ఉందనుకోండి, అంటే ఆప్షన్స్ 2 రకాలుగా ఇవ్వచ్చు. ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు. ఇలాగ ఇచ్చాడు అనుకోండి, ఇలా ఉంచండి. ఇలా కాకుండా ఒకవేళ ఏదైనా వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాయాలంటే మనకు వచ్చింది ఏంటి? ఇదే కదా, 2 cube ఇంటూ 11. ఆన్సర్ అయిపోయింది. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఈ వాల్యూ టిక్ పెట్టండి. ఇలా కాకుండా ఒకవేళ నెంబర్ అడిగాడు అనుకోండి, ఇచ్చిన ఆప్షన్స్లో నెంబర్ ఉందనుకోండి, అప్పుడు వీటిలో మన నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. 2 cube అంటే ఎంత అండి? మీరు చెప్పాలి. 2 cube అంటే ఎంత? 8. తర్వాత ఏముంది? ఇంటూ ఉంది. తర్వాత ఏముంది? 11 ఉంది. 8 11 ఎంత అండి? 88. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 22. అర్థమైంది? అర్థం కాలేదా? ఒకటి ఇలా ఇచ్చాడు అనుకున్న ఆన్సర్, మీకు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉంచండి. ఇలా కాకుండా ఇలాంటి వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, వాటిని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. 2 cube ఇంటూ 11ని
2 క్యూబ్ అంటే 8 మనందరికీ తెలిసిందే. అంటే ఏంటి, 2ని 3 సార్లు రాయాలి. 2 క్యూబ్ అంటే ఏంటండి, 2ని 3 సార్లు రాయాలి. 2 × 2 × 2, 2 రెళ్ళు 4, 4 2s 8, ఆ 8 అలా వచ్చింది అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఓకే, ఇంకొక సమ్ చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 18, 24. తెలుగు మీడియంలోకి వచ్చి కదండి రాసుకోవడం. ఈ 3 నెంబర్లు రాసుకొని యొక్క కసాగు ఎంత. ఓకే, ఇందాక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను మీకు 2 నెంబర్స్ మాత్రం ఇచ్చాను, ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాను. 2 నెంబర్స్ ఇచ్చిన, 3 నెంబర్స్ ఇచ్చిన, 4 ఇచ్చిన, 5 ఇచ్చిన, ఒకటే ప్రాసెస్, ఒకటే కాన్సెప్ట్, ఒకటే ట్రిక్. క్లియర్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, 12, 8, 24 అనే 3 నెంబర్లు ఇచ్చాడు. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. దేన్ని యూజ్ చేసి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి చేస్తున్నాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము, ఈచ్ నెంబర్కి అంటే ఒక్కొక్క నెంబర్కి ముందుగా మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఫస్ట్ అదే రాదురండి ఆన్సర్. ముందు నేను 12కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నా. ఏ టేబుల్ వస్తుందండి, 12 అనేది ఏ టేబుల్ వస్తుంది, మీ లీస్ట్ టేబులే తీసుకోవాలి. ఇప్పుడు 12 అనేది 6 టేబుల్లో వస్తుంది, 12 అనేది 4 టేబుల్లో వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు తీసుకున్నది లీస్ట్ టేబుల్ తీసుకోవాలి, ప్లస్ అది ప్రైమ్ నెంబరే అవ్వాలి. సో 2 టేబుల్లో 12 అనేది ఎన్నిసార్లు వస్తుంది, 6 టైమ్స్ వస్తుంది. అగైన్ 6 అనేది ఏ టేబుల్లో వస్తుంది, మళ్ళీ 2 టేబుల్లో వస్తుంది. రాయొచ్చా, 2ని ఎన్నిసార్లు రాసుకోవచ్చా, రాయొచ్చు. ఆ క్లారిటీ కావాలి, గుర్తుపెట్టుకోండి. 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ వస్తుంది. ఓకే, అగైన్ 3 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుందా, రాదు. సో 2 రాదు కాబట్టి నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి, నెక్స్ట్ టేబుల్ కూడా ప్రైమే అవ్వాలి. సో 2 తర్వాత వచ్చే టేబుల్ అంటే 3 అనేది ప్రైమేనా, ఎస్. సో 3 టేబుల్లో 3 అనేది 1 టైం వస్తుంది. కింద 1 రాగానే ఆపేయచ్చా లేదా, ఎస్ ఆపేయచ్చు. సో ఇది ఇక్కడితో ఆపేద్దాం. ఓకేనా, నెక్స్ట్ 18కి సంబంధించి రాయాలి. 18కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో అగైన్ 18 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లో 18 ఎన్నిసార్లు వస్తుంది, 9 టైమ్స్ వస్తుంది. అగైన్ 9 అనేది ఏ టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుందా, 9 అనేది 2 టేబుల్లో వస్తుందా, రాదు. సో 2 టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి. నెక్స్ట్ టేబుల్ అయితే 2 తర్వాత వచ్చేది 3. సో 3 టేబుల్స్ వస్తుందా, 9 వస్తుంది. సో అలాగే 3 అనేది కూడా ప్రైమ్. ఖచ్చితంగా ఇటు పక్క వచ్చేది ప్రతిదీ కూడా ప్రైమ్ అవ్వాలి. ప్రధాన సంఖ్యలు గుర్తుపెట్టుకోండి, ప్రైమ్స్ అవ్వాలి. 3 టేబుల్లో 9 3 టైమ్స్. అగైన్ 3 టేబుల్లో 3 1 టైమ్. సో లాస్ట్లో 1 వచ్చింది కాబట్టి ఇక్కడితో ప్రాసెస్ ఆపేయచ్చు. నెక్స్ట్ 24కి సంబంధించి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 24కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 2 టేబుల్లో 24 వస్తుందా, వస్తుంది 12 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో 12 వస్తుందా, ఎస్ 6 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో 6 వస్తుందా, ఎస్ 3 టైమ్స్. నెక్స్ట్ 3 అనేది 2 టేబుల్ వస్తుందా, రాదు. సో 2ని వదిలేసి నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి, ఆ టేబుల్ కూడా ప్రైమే అవ్వాలి. సో 2 తర్వాత వచ్చే టేబుల్ అంటే 3 అనేది ప్రైమ్. సో ఆబ్వియస్లీ 3 టేబుల్లో 3 అనేది 1 టైం వస్తుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఇది 1 వచ్చిన తర్వాత ఆపేసాము, ఇది 1 వచ్చిన తర్వాత ఆపేసాము, ఇది కూడా 1 వచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది స్టాప్ చేసాం. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఏది 12 కదండి. 12 ఈజ్ ఈక్వల్ టు 2లు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. జాగ్రత్త చూడండి, నేను రాసే వే చూడండి ఒకసారి, జాగ్రత్త చూడండి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, తర్వాత మనకు 12కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏమి వచ్చినాయి అంటే 2, 2, 3 ఈ 3 వచ్చినాయి. ఎలా రాయాలో చెప్తే జాగ్రత్త చూడండి. ఇక్కడ 2లు మొత్తం ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. 2లు మొత్తం ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. పైన పవర్లో రాయాలి, ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని పవర్లో రాసుకోవాలి. క్లియర్. తర్వాత 3లు ఎన్ని వచ్చినాయి, ఒకసారి వచ్చింది. సో ఇంటూ 3 పవర్ 1 రాయొచ్చు. ఒక నెంబర్ పైన ఏమీ లేదంటే దాని పవర్ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 2లు మొత్తం 2 వచ్చినాయి కాబట్టి 2లు మొత్తం 2 వచ్చినాయి. పైన పవర్ అనేది ఎన్నిసార్లు వచ్చిందో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చిందో అది రాసుకోవాలి పైన. ఓకే, నెక్స్ట్ 3 ఉంది. 3 ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం మాత్రమే వచ్చింది. ఓన్లీ ఇక్కడ మాత్రం అబ్జర్వ్ చేయాలి, లోపలివి కాదు, లెఫ్ట్ సైడ్ మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఓకే, క్లారిటీ. అలాగే 18 కూడా రాసేయండి, రండి 18 కూడా చెప్పండి. 18 ఈజ్ ఈక్వల్ టు 2లు ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం మాత్రమే. ఓకే, 2లు 1 టైం మాత్రమే వచ్చింది. ఇంటూ 3లు ఎన్నిసార్లు వచ్చినాయి, 2 టైమ్స్. సో 3 పవర్ 2. ఓకే, నెక్స్ట్ 24 కూడా చెప్పండి ఫాస్ట్గా. 24 ఈజ్ ఈక్వల్ టు 2లు ఎన్నిసార్లు వచ్చినాయి, జాగ్రత్త 2లు 1 2 3 టైమ్స్ వచ్చినాయి. 2లు 3 టైమ్స్ వచ్చినాయి. పైన మాత్రం పవర్ అంటారు, ఆ పవరే ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందో అన్నిసార్లు రాయాలి. క్లియర్. ఓకే, ఇంటూ తర్వాత 3 ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం వచ్చింది. 3 to the power of 1. ఓకే, ముందు ఈ 3 చెయ్యాలి. వచ్చా రాదా, వచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క దాని యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. వచ్చా రాదా, ఇలా రాయడం వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను మీకు, ఫస్ట్ 3 కూడా కామన్గా ఉంది చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో కామన్గా ఉందో చూసుకొని
హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉందో దాన్ని మాత్రం తీసుకోవాలి. ఇక్కడ 2కి సంబంధించి హైయెస్ట్ పవర్ అంతా 2 ఉంది. ఇక్కడ 2కి సంబంధించి పవర్ ఎంత, పవర్ అంటే పైన ఉండేదాన్నే పవర్ అంటారు. సో ఈ 2కి సంబంధించి పవర్ ఎంత 2, ఈ 2కి సంబంధించి పవర్ ఎంత 1, ఈ 2కి సంబంధించి పవర్ ఎంత 3. సో హైయెస్ట్ మాత్రమే తీసుకోవాలి, అంటే దీన్ని మాత్రమే తీసుకోవాలి. 2 క్యూబ్. ఓకే, 2కి సంబంధించి పని అయిపోయింది కదా. ఓకే, 2లు అయిపోయినాయి. నెక్స్ట్ 3లు చూద్దాం. 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 ఉంది. సో దాంట్లో కూడా పవర్ దేనికైతే హైయెస్ట్ ఉంటుందో, ఎక్కువ ఉంటుందో దాన్నే తీసుకోవాలి. ఇక్కడ 3కి సంబంధించి పవర్ ఎంత 1, ఇక్కడ 3కి సంబంధించి పవర్ ఎంత 2, ఇక్కడ 3కి సంబంధించి పవర్ ఎంత 1. ఎక్కడ ఉంది హైయెస్ట్, ఇక్కడ ఉంది, అంటే మనం దీన్ని మాత్రమే తీసుకోవాలి. 3 పవర్ 2, 3 పవర్ 2 అయిపోయిందండి ఆన్సర్. నెక్స్ట్ అన్నీ అయిపోయినాయి. 2లు రాసేసాము, 3లు రాసాము. పక్కన ఏ నెంబర్లు లేవు. ఒకవేళ ఏవైనా నెంబర్లు ఉంటే ఆ నెంబర్లు కూడా రాయాలి. ఈవెన్ దో అవి కామన్ కాకపోయినా పర్వాలేదు, ఎల్సిఎంకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కామన్గా ఉన్న నెంబర్స్లో హైయెస్ట్ పవర్ రాయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 ఉంది. సో 2 రాసి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 3. సో అది మాత్రం రాశాను. నెక్స్ట్ ఇక్కడ 3 మొత్తం 3 చోట్ల కూడా 3 ఉంది కాబట్టి రాసాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎల్సిఎంలు ఎప్పుడూ కూడా కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ రాసి హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. అది ఒకటి. రెండోది ఏంటి, ఒకవేళ కామన్గా ఏమైనా లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ ఉంది అనుకుందాం. ఇక్కడ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2 ఇక్కడ ఇంటూ 5 పవర్ 1 ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకుందాం. లేదు ఒకవేళ ఉంటే ముందు కామన్గా ఉన్నాయి రాసేసాం కదా, ఇది రాసాం. ఆ తర్వాత కామన్గా లేనివి కూడా రాయాలి. ఇక్కడ 5 పవర్ 1 ఉంది, ఇక్కడ ఉందా 5 పవర్ 1 లేదు, ఇక్కడ ఉందా 5 పవర్ 1 లేదు, లేకపోయినా రాయాలి ఇక్కడ. అది ఎల్సిఎం గుర్తుపెట్టుకోవాలి. ఎల్సిఎం గుర్తుపెట్టుకోవాలంటే కామన్గా ఉన్న అట్లు హైయెస్ట్ పవర్ రాయాలి, ప్లస్ కామన్గా లేనివి కూడా రాసేయాలి. సో ఇక్కడ 5 లేదు కాబట్టి క్లియర్. సో అర్థమైంది కదండి. మీకు సమ్మెలకు ఇస్తే ఉంచేయండి. ఇలా కాకుండా ఒక వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఏం చేద్దాం, రండి కన్వర్ట్ చేద్దాం. మీకు ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇలాంటి ఆప్షన్స్ కాకుండా డైరెక్ట్ వాల్యూ ఉందనుకోండి. సో 2 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత అండి, 2 క్యూబ్ వాల్యూ 8. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే ఎంత అండి 9. సో 8 into 9 72. చూసుకోవాలి మీరు ఇలాంటి ఆన్సర్స్ ఉంటున్నాయా, ఇలాంటి ఆన్సర్స్ ఉంటున్నాయో మీరు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా చూస్తే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ సంబంధించి మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది, అంటే 100% క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం కూడా చూడండి, వచ్చినా పర్లేదు. సో చూడండి అగైన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 80, 48. సో తెలుగు మీడియంలో ఈ 3 నెంబర్లు రాసుకొని యొక్క కసాగు ఎంత, లేదంటే కనిష్ట సామాన్య గుణిజం ఎంత అని రాసుకోండి. ఎలాగైనా అడగచ్చు, కసాగు ఎంత అని అడగచ్చు, లేదంటే దాని ఫుల్ ఫామ్ ఇవ్వచ్చు, కనిష్ట సామాన్య గుణిజం అని అడగచ్చు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంతే, ఎల్సిఎం అని అడగచ్చు, లేదంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అడగచ్చు. ఏది ఇచ్చినా సరే మీరు అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, ఏంటి ఈ 3 నెంబర్లకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మాట్లాడాలి. ఈ 3 నెంబర్లకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, ఎల్సిఎం సార్, వెరీ గుడ్. దేని యూస్ చేసి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి ఏం చేయాలి, ఫస్ట్ ఈచ్ నెంబర్కి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈచ్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి రాయాలి. ఓకే, అదే చేద్దాం రండి, అదే చేద్దాం. ముందు ఏం తీసుకుందాం, 16 తీసుకుందాం. సో దానికి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఏ టేబుల్లో వస్తుంది, 16 2 టేబుల్లో వస్తుందా, రాకపోతే 3 టేబుల్కి వెళ్ళాలి, రాకపోతే 5 టేబుల్కి వెళ్ళాలి, లేదంటే 7 టేబుల్. సార్ మధ్యలో 4 వదిలేసారు, 6 వదిలేసారు, అవి ప్రైమ్స్ కాదు కదా, ప్రైమ్ నెంబర్సే అవ్వాలి. చాలా క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఓకే, లక్కీగా ఏంటి 2 టేబుల్లో వస్తుంది, 2 అనేది ప్రైము. 2 టేబుల్లో 16 హౌ మెనీ టైమ్స్, 2 8s are 16. నెక్స్ట్ 2 టేబుల్లో 8 వస్తుందా సార్, వస్తుంది సార్, ఎన్నిసార్లు 4 టైమ్స్. 2 టేబుల్లో 8 4 టైమ్స్ వస్తుంది. అగైన్ 2 టేబుల్లో 4 వస్తుందా, వస్తుంది. 2 టేబుల్లో 4 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్లో 2 వస్తుందా, వస్తుంది. ఎన్నిసార్లు, ఒకసారి. సో అన్నీ కూడా 2లో వచ్చేసాయి. సో ఇక్కడితో ఆపుతాం దీన్ని, ఓకేనా. నెక్స్ట్ అంటే ఈ 16కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం రాసేసాం. నెక్స్ట్ ఏ నెంబర్ రాయాలి సార్, 80కి రాయాలి సార్. రండి రాద్దాం, రండి ఫాస్ట్ రండి. 80కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, 80 అనేది 2 టేబుల్లో వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎలా చెప్తున్నాం మరి, మనం నేర్చుకుంది 20 rows వరకు, ప్రతి ఎక్కువ కూడా మనం 20 rows వరకు నేర్చుకున్నాం, అవునా కదా. మరి ఇక్కడ 80 ఇచ్చారు, ఎలా చెప్పగలుగుతున్నాం, బై యూజింగ్ డివిజిబిలిటీ రూల్స్. ఒక డివిజిబుల్ రూల్స్ ఉపయోగించి ఏ టేబుల్లో ఏ నెంబర్ వస్తుందో ఈజీగా చెప్పేయచ్చు. సో అకార్డింగ్ టు 2 డివిజిబిలిటీ రూల్, 2 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం ఏదైనా నెంబరు 2 చేత భాగింపబడాలి అన్నా, 2వ ఎక్కంలో రావాలన్నా, ఆ నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్ అనేది 0 ఉన్న, 2 ఉన్న, 4 ఉన్న, 6 ఉన్న, 8 ఉన్న, ఈ 5 డిజిట్లు ఏ ఒక్క డిజిట్ లాస్ట్ డిజిట్గా ఉన్న అది 2 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది, 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఇదే కదా 2 డివిజిబిలిటీ రూల్, ఇదే కదా, ఎస్. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 2వ ఎక్కంలో వస్తుంది. ఓకే,
సార్ మరి మాకు చదవడం రాస్తారు 80 వరకు. ఓకే, స్ప్లిట్ చేద్దాం, ఇచ్చిన నెంబర్ని స్ప్లిట్ చేద్దాం. ముందు ఫస్ట్ డిజిట్ తీసుకుందాం. 2 టేబుల్లో 8 ఎన్నిసార్లు వస్తుంది సార్? 4 టైమ్స్ వస్తుంది సార్. పక్కన 0 పెట్టేసుకుంటే అయిపోయింది. ఎప్పుడు మీకు బిగ్గర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ని స్ప్లిట్ చేయాలి, ఓకేనా, విడదీయాలి. అగైన్ 40 అనేది 2 టేబుల్లో వస్తుందా సార్? వస్తుంది సార్. ఎన్నిసార్లు? 20 టైమ్స్. ఓకే, మరి 2 టేబుల్లో 20 వస్తుందా సార్? వస్తుంది 10 టైమ్స్. మరి 2 టేబుల్ 10 వస్తుందా? వస్తుంది 5 టైమ్స్. మరి 5 అనేది 2 టేబుల్లో వస్తుందా? రాదు. 2 తీసేసి నెక్స్ట్ 3కి వెళ్ళండి. 3 టేబుల్లో 5 వస్తుందా? రాదు. నెక్స్ట్ 3 వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? 4 కాదు, 4 ప్రైమ్ కాదు, ప్రధాన సంఖ్య కాదు. డైరెక్ట్గా 5కి వెళ్ళండి. 5 టేబుల్లో 5 వస్తుందా? ఓకే, 5 టేబుల్లో 5 1 టైం అయిపోయింది. 80కి సంబంధించి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసాం. ఓకే, నెక్స్ట్ ఇంక మిగిలింది 48కి మాత్రమే. అది కూడా రాద్దామా? రండి. 48కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. 2 టేబుల్లో 48 వస్తుందా? ఒక అకౌంట్ చదవలేకపోతే అప్లై చేయండి. దేని? డివిజిబిలిటీ రూల్స్ అనేవి అప్లై చేయండి. ఇప్పుడు నాకు తెలిసి మీరు అందరూ కూడా 20 రోస్ వరకు చదువుకున్నారు. 20 రోస్లో 48 రాదు, 20 దాటి వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి అకౌంట్ తెలియదు, అంటే తెలుసు బట్ ఇక్కడ వరకు చదువుకోలేదు. అప్పుడు ఏం చేయాలి? డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. సో 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉంది కదా. సో రెండో అకౌంట్లో వస్తుంది కదా, వచ్చింది. సార్ రెండో ఎక్కలో 45 మాకు చదవడం రాదు సార్. పర్లేదు, చదవద్దు. 48 వచ్చేదాకా చదవద్దు, స్ప్లిట్ చేసేయి, దాన్ని స్ప్లిట్ చేయి. 4 8 2 టేబుల్లో 4 ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్. అయిపోయింది. చూసారా, మీకు అంత పెద్ద నెంబర్ వరకు టేబుల్ చదవడం రాకపోతే ఆ నెంబర్ని స్ప్లిట్ చేయు, విడదీయు. క్లియర్? అగైన్ 2 టేబుల్లో 24 వస్తుందా? వస్తుంది. సో 12 టైమ్స్ వస్తుంది. అగైన్ 2 టేబుల్లో 12 వస్తుందా? 6 టైమ్స్ వస్తుంది. అగైన్ 2 టేబుల్లో 6 వస్తుందా? 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో 3 వస్తుందా సార్? రాదు సార్. వెరీ గుడ్, అంత క్లారిటీ ఉండాలి. రాదు. మరి ఏ టేబుల్లో వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. 3 టేబుల్లో వస్తుంది. ఓకే, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఆపేసాం, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఆపేసాం, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ప్రాసెస్ అనేది ఆపేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈచ్ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ముందు రాయండి, తర్వాత ఎల్సిఎం రాద్దాం. ముందు 16కి సంబంధించి రాద్దాం. 16 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 2లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 2లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. పైన వేసుకోవాలి, పవర్ అంటారు దాన్ని. ఎన్ని ఉంటాయో దాన్ని పైన వేయాలి, దాన్నే పవర్ అంటారు. 1 2 3 4 2లు మొత్తం 4 ఉన్నాయి. అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద 80 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఇవి 4 ఉన్నాయి. సో 2 to the power of 4. ఓకే, నెక్స్ట్ 5 కూడా ఉంది. ఇంటూ పెట్టి 5 పెట్టాలి. ఒక నెంబర్ పైన ఏ పవరు లేదు అంటే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. క్లియర్? ఓకే, నెక్స్ట్ 48కి రాయండి. 2లు ఎన్ని కౌంట్ చేయండి? 1 2 3 4 4 ఉన్నాయి. 2లు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయో రాసేదే పైన 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఏంటి? 3 ఉంది. 3లు ఒకటే ఉంది కాబట్టి పైన ఏమి లేదంటే 1 రాసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏ చేయాలి? ముందు కామన్గా ఉంది చూసుకుందాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, వాటిల్లో కూడా హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అన్నిట్లో ఎక్కువలో ఉంది కాబట్టి మనకి హెడ్ ఎక్ లేదు. ఒక చోట ఎక్కువ ఉండి ఒక చోట తక్కువ ఉండి, అంటే ఒక చోట గ్రేటెస్ట్ ఉండి ఒక చోట స్మాలెస్ట్ ఉంటేనే కదా మనం గ్రేటెస్ట్ చూస్ చేసుకోవాలి. లక్కీలు ఏంటి? ఇక్కడ 4, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఒక 4 రాసేయండి. 2 to the power of 4 ఇంటూ నెక్స్ట్ కామన్గా ఇంకేమున్నాయి చూడండి. కామన్గా ఉన్నాయి ఫోకస్ చేయాలి. కామన్గా ఉన్నాయి ఉమ్మడిగా ఏమున్నాయో చూసి దాని మీద ఫోకస్ చేయండి. 2ల వరకు ఉమ్మడిగా ఉన్నాయి, ఫోకస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది సార్, ఇంకెక్కడ 5 లేదు సార్. పర్లేదు, ఏం చెప్తున్నాను, ఎల్సిఎంలో నువ్వు అదే చేయాలి. కామన్గా ఉన్నాయి రాసి హైయెస్ట్ పవర్ రాయాలి, కామన్గా లేని వాటిని కూడా రాయాలి. 5 power 1 ఉంది, ఇంకెక్కడ లేదు, అయినా సరే రాయాలి. కామన్గా లేని కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది, అవునా? ఇది కూడా అయిపోయింది. మిగిలింది ఏంటి? 3 power 1. సో 3 power 1 ఎక్కడ కామన్గా లేదు సార్, లేకపోతే ఏంటి ఎల్సిఎంలో రాయాలి, కామన్గా లేని వాటిని కూడా రాయాలి. సో 3 power 1 అయిపోయింది. సేమ్ ప్రాసెస్ ఏంటి? ఆన్సర్లో మీకు ఇలాగిస్తే ఓకే, ఇలా కాకుండా ఇందాకలా వాల్యూ ఇచ్చాడు అనుకోండి, వీటికి కన్వర్ట్ చేసుకోండి. సో 2 to the power of 4 అంటే ఎంత అండి? 2 to the power of 4 అంటే ఎంత? 2 4 సార్లు వేయండి, మీకు అర్థం అవడం కొంచెం చెప్తున్నాను. 2 4 సార్లు రాయాలి. 2 2 4, 4 2 8, 8 2 16 అంటే 2 to the power of 4 అంటే 16 అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏముంది సార్? ఇంటూ ఉంది సార్. ఓకే, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3 చెప్పండి. 16 5 ఎంత అండి? 16 5 చెప్పాలి. 80.
83 ఎంత అండి 240. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 80, 48. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆన్సర్లో మీకు ఇలా ఇస్తే ఇలా ఉంచేయాలి, ఇలా ఉంచేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. లేదు ఇలా కాకుండా ఇలాంటి వాల్యూస్ ఇస్తే ఆ వచ్చినట్లు కన్వర్ట్ చేసుకోండి. క్లియర్? సో ఇవన్నీ 3 ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి కదండి. ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 × 3 × 5, 3 × 5 × 7. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఫస్ట్ ఇది రాయండి, తర్వాత కామా పెట్టి ఇది రాయండి, యొక్క కసాగు ఎంత. ఓకే రండి ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. తర్వాత మనకి ఇచ్చిన ఏంటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం రాశాంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇలాగే ఉన్నాయి కదా. సో మనకి ఇచ్చినవి ఏంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఎప్పుడైనా మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి అంటే నెంబర్స్ కాదు, ఇందాక ఫస్ట్ 3 సమ్స్లో కూడా నేను మీకు నెంబర్స్ ఇచ్చాను అవునా కదా. బట్ ఈసారి ఫ్యాక్టర్స్ ఇచ్చా. మీకు ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అంటే మీరు తప్పనిసరిగా యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చింది రాసేయండి. 2 × ఇది ఒక నెంబర్కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇది వేరే నెంబర్కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆ నెంబర్స్ ఇవ్వకుండా ఏం చేశాడు, ఆ నెంబర్కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 రాశాడు అవునా. ఇది ఒక నెంబర్కి సంబంధించిన ప్రధాన కారణాంకాలు, ఇది వేరే నెంబర్కి సంబంధించిన ప్రధాన కారణాంకాలు. సో ముందు ఇచ్చిన యాస్టీగా రాద్దాం 2, 5. అలాగే ఇంకోటి కూడా ఇచ్చాక దాన్ని కూడా యాస్టీగా రాయి 3 × 5 × 7. ఓకే మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినవి ఏంటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఏం చెప్పాను, కామన్గా ఉన్న నెంబర్స్ రాసి కామన్గా లేని వాటిని కూడా రాయాలి అని చెప్తున్నాను. రండి చేద్దాం. సో ఏ నెంబర్కి కూడా పైన పవర్స్ అయితే లేవు అవునా కదా. 2కి పైన పవర్ లేదు, 3కి లేదు, 5కి లేదు, 3కి లేదు, 5కి లేదు, 7కి లేదు. ఏ నెంబర్కి కూడా పైన పవర్ లేదు. సో పవర్ లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. ఆ 1 మీరు రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఎందుకు అన్నిటికీ పవర్ లేదు కదా. సో ఈక్వల్, నువ్వు రాయాల్సిన పని కూడా లేదు, రాసినా తప్పు లేదు. ఓకేనా రండి మీకు ఏం చెప్తున్నాను ఫస్ట్ సార్ ముందు 1 by 1 స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి కామన్గా ఉన్నా కామన్గా లేకపోయినా రాయాలి. కామన్గా లేకపోతే రాసేయచ్చు, బట్ కామన్గా ఉన్నప్పుడు మాత్రం మనం కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఏంటి హైయెస్ట్ పవర్ ఎంత ఉందో అది చూసి మాత్రం రాయాలి. రండి ఫస్ట్ 2 తీసుకుందాం. ఇప్పుడు నేను రాస్తుంది ఎల్సిఎం. ఓకే ఫస్ట్ 2 తీసుకున్నాం. ఇంకెక్కడైనా 2 ఉందా, ఇక్కడ ఎక్కడైనా 2 ఉందా, లేదు. కామన్గా లేదు, కామన్గా లేకపోయినా రాయాలా వద్దా, రాయాలి. ఓకే 2 రాశాను, తర్వాత ఇంటూ పెట్టి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 చోట్ల కూడా కామన్గా ఉంది. కామన్గా ఉంటే ఏం రాయాలి, హైయెస్ట్ పవర్. 3కి పైన పవర్ లేదు, దీనికి పైన పవర్ లేదు. పవర్ లేదు అన్నా 1 పవర్ ఉందన్నా ఒక్కటే. ఇందాక చెప్పాను మీకు అవునా. ఒక నెంబర్ పైన పవర్ ఏమీ లేదు అంటే బై డిఫాల్ట్ 1 ఉన్నట్టు. క్లియర్? ఓకే సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 2 చోట్ల 3 ఉంది అంటే కామన్గా ఉంది. ఆ ఫ్యాక్టర్ అనేది కామన్గా ఉంది. సో కామన్గా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీ కన్నా ఏం చూడాలి, పైన పవర్ చూసుకోవాలి. ఎక్కడైతే ఎక్కువ పవర్ ఉంటుందో, హైయెస్ట్ పవర్ ఉంటుందో, గ్రేటెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని రాయాలి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి రాసుకోండి. ఇంటూ నెక్స్ట్ 5 తీసుకుందాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 2 చోట్ల కామన్గా ఉంది. కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, హైయెస్ట్ పవర్ ఎక్కడుందో చూసుకోవాలి. 5 పైన పవర్ ఏం లేదు, బై డిఫాల్ట్ 1 ఉన్నట్టు. 5 పైన పవర్ ఏం లేదు, బై డిఫాల్ట్ 1 ఉన్నట్టు. సో 2 నెంబర్కి సంబంధించి 2 5స్కి సంబంధించి పైన పవర్ ఒకటే ఉంది. సో ఒకసారి రాసు, అంటే 2 సమానం, ఒకసారి రాసుకుని సరిపోద్ది. ఇంటూ సో ఇక్కడ 2 చెక్ చేస్తాం, ఇక్కడ 3 చెక్ చేస్తాం, ఇక్కడ 5 చెక్ చేస్తాం. ఇంకా మనం మిగిలింది 7 మాత్రమే మిగిలింది. సో 7 అనేది ఇక్కడ ఎక్కడో కూడా కామన్గా లేదు, ఉమ్మడిగా లేదు. లేకపోయినా ఏం చేయాలి, లేకపోయినా రాయాలి. కామన్గా లేనిది కూడా రాసుకోవాలి. ఇంటూ 7 అయిపోయింది. నీకు ఆప్షన్స్లో ఇలా కనబడింది అనుకోండి, ఇలా ఉంచేసేయండి. ఇలా కాకుండా ఒకవేళ వాల్యూ కనబడింది అనుకోండి, వీటిని ఏం చేయాలి, మల్టిప్లై చేసుకోవాలి. 2 3s 6, 6 5s 30, 30 7s 210. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 × 3 × 5, 3 × 5 × 7. అర్థమైందా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 × 3 × 5 × 7, 3 × 5 × 7 × 11. ఓకే ఈ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనం చూడండి. 3 × 5 × 7 అని ఇక్కడ ఏదో ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ ఏదో ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ ఏదో ఆప్షన్ ఇచ్చాడు. అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా వదిలేయచ్చు. మన ఆప్షన్స్ చూసిన తర్వాత ఏమర్థమవుతుంది,
వాల్యూ ఇవ్వలేదు, ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రం రాశాడు. సో మన ఆన్సర్ కూడా అలాగే కన్వే చేయాలి. రండి, ఫస్ట్ వన్ ఇచ్చింది యాస్టీగా రాద్దాం. 2 × 3 × 5 × 7 రాశారు కదండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ కూడా దాని కిందే రాయండి. నెక్స్ట్ ఇచ్చింది కూడా దాని కింద రాయాలి. 3 × 5 × 7 × 11. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఏంటివి, ఏదో ఒక నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఏంటి, ఏదో నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. స్టార్టింగ్ 3 సమ్స్లో మనం ఏం చేసామంటే ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని మళ్ళీ ఆ తర్వాత ఎల్సిఎం కనుక్కున్నాం. రెండు పద్ధతులు చేసాం. చూడండి, ఫస్ట్ ఏం చేసామంటే స్టార్టింగ్ 3 సమ్స్ గురించి మాట్లాడుతాను. ఇచ్చిన ప్రతి నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఆ తర్వాత ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు ఒక స్టెప్ అనేది రెడ్యూస్ అయ్యింది. ఏంటి, వాడే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు, జస్ట్ ఎల్సిఎం చెప్పండి అంటున్నాడు. సో మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్లో మనం ఎడిషనల్గా చేసిన వర్క్ ఏంటంటే ప్రతి నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి ఆ తర్వాత ఏం చేసాము, ఎల్సిఎం రాసాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనకు ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు, జస్ట్ ఎల్సిఎం మాత్రం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దానికోసం ఏం చేయాలి, ముందు ఇచ్చిన ఫ్యాక్టర్స్ అన్ని రాసేయాలి, నెక్స్ట్ ఇచ్చిన ఫ్యాక్టర్స్ అని కూడా దాని కింద రాయాలి. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఫస్ట్ కామన్గా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 2 ఉందా, లేదు, లేకపోయినా రాయాలా వద్దా, రాయాలి. ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఉందని చూసుకోవాలి. 3 ఉందా, ఎస్ ఉంది, 2 చోట్ల కూడా 3 ఉంది. సో పైన పవర్ ఏమీ లేదు అంటే ఎంత ఉన్నట్టు, 1. 3 పవర్ 1 అన్నా 3 అన్నా ఒకటే. ఏంటండి, 3 పవర్ 1 అన్నా 3 అన్నా ఒకటే, 3 అన్నా 3 పవర్ 1 అన్నా కూడా 2 ఒకటే. సో ఇక్కడ 2 చోట్ల కూడా 3 ఉంది. బట్ నేను ఏం తీసుకోమని, హైయెస్ట్ పవర్ తీసుకోమన్నాడు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏదో ఒకటి తీసుకుంటే సరిపోద్ది. 3 పవర్ 1 అన్నా 3 అన్నా ఒకటే. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎక్కడ కామన్గా ఉందేమో చూద్దాం. ఉమ్మడిగా ఇక్కడ 5 ఉంది. సో 2 చోట్ల కూడా కామన్గా ఉంది. కామన్గా ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, అంటే 1 ఉన్నట్టు. సో అది 1 టైం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఎక్కడ 7 ఉందని చెక్ చేసుకోవాలి. సో 7 ఉంది. సో 2 కూడా కామన్గా ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ చూసుకోవాలి. ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు, ఏమీ లేకపోయినా 1 ఉన్నట్టు. సో ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు, కాబట్టి ఏదో ఒకసారి రాసుకుని సరిపోద్ది. ఇంటూ 7 ఇంటూ నెక్స్ట్ ఈ పైన అన్ని ఫ్యాక్టర్స్ కూడా అయిపోయినాయి. చూడండి, టిక్ పెట్టండి, ఇక్కడ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ కింద ఇది అయిపోయింది. ఇది మాత్రం అవ్వాల. 11 ఉంది. ఓకే, 11 అనేది పైన ఎక్కడైనా ఉందా లేదా, లేదు, కామన్గా లేదు. కామన్గా లేకపోతే రాయొచ్చా రాయకూడదా, రాయాలి. ఎస్, మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 2 × 3 × 5 × 7 × 11. ఎక్కడ ఉందో చూడండి, 2 × 3 × 5 × 7 × 11 ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ ఇలా ఇస్తే ఇలా చేయాలి, లేదు డైరెక్ట్ వాల్యూ ఇస్తే ఇవన్నీ మల్టిప్లై చేసుకొని ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 6th ప్రాబ్లం. ఒకసారి రీడ్ చేద్దామా. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2² × 3⁴ × 5³ × 7⁴. నెక్స్ట్ కింద 2³ × 3⁵ × 7³. ఓకేనా, ఏంటి మనకు అర్థమైంది కదా. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఈ పైన ఇచ్చినవి ఏదో ఒక నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్, కింద ఇచ్చినవి కూడా ఏదో ఒక నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే పని లేకుండా వాడే ఇచ్చేసాడు ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవునా కదా, మన జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ నేను ఇచ్చాను, మీరు ఎల్సిఎం కనుక్కోండి అని చెప్తున్నాడు. చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం. సో దానికోసం క్లియర్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు. ఓకే, మనందరికీ వచ్చు. రండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఓకే రండి, ఏం చేయాలి, ఫస్ట్ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవో చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, కామన్గా ఉంది. కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్తాను, హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉందో దాన్ని చూసి రాయాలి. ఈ 2కి సంబంధించి పవర్ ఏమో 3, ఈ 2కి సంబంధించి పవర్ ఏమో 2. హైయెస్ట్ రాయాలి, గ్రేటెస్ట్ ఎక్కువ ఉన్నది రాయాలి. అంటే ఇదే కదా, ఇది రాయాలి 2⁻3. ఓకే, 2 సంగతి అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, కింద కూడా ఉందేమో 3 చూద్దాం. ముందు కామన్గా చూద్దాం. ఇక్కడ కూడా 3 ఉంది. ఓకే, సో 2 కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే దీన్ని రాసుకోవాలి. ఇంటూ 3⁵. నెక్స్ట్ ఇంటూ 5 ఉంది. ఓకే, కింద ఎక్కడైనా 5 ఉందా లేదా చూడండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 5 వచ్చిందా లేదా, ఎస్ కామన్గా రాలేదు. రాకపోయినా ఏం చేయాలి, రాయాలి. అంటే 5³ ఇంటూ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 7 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 7 ఉందో చూసుకోవాలి. ఎస్ ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఉంది. కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని రాయాలి. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దాన్ని రాయాలి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2² × 3⁴ × 5³ × 7⁴.
2 cube into 3 to the power of 5 into 7 cube 3 cube into 5 to the power of 5 into 7 cube. ఓకే, తెలుగు మీడియంలో కూడా ఇలాగే రాసుకొని ఈ యొక్క కసాగు ఎంత అని రాయండి. ఓకేనా, రండి. సో ఇవేంటివి చూడంగా మనకు అర్థమైపోతుంది. సార్ ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పైన ఇచ్చినవన్నీ కూడా ఏదో ఒక నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈ రెండో లైన్లో ఇచ్చినవన్నీ కూడా వేరే నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్, లాస్ట్లో ఇచ్చినవన్నీ కూడా వేరే నెంబర్కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్. జస్ట్ మనం వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. రండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేద్దాం? 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 2 ఉంది, కింద కూడా 2 ఉందని చూసుకుందాం, కామన్గా ఉందని చూద్దాం. ఇక్కడ కూడా 2 ఉంది, మరి ఇక్కడ ఎక్కడైనా ఉందట్టు లేదు. అట్లీస్ట్ రెండిట్లో కామన్గా ఉంది కదండి, ఈ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, అంటే దీన్ని రాయాలి. 2 క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది? 3 ఉందా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మూడట్లో కూడా 3 ఉంది. సో 3 ఉన్నప్పుడు కామన్గా ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 3 కేమో 4 ఉంది, ఇక్కడ 3 కేమో 5 ఉంది, ఇక్కడ 3 కేమో 3 ఉంది. అంటే హైయెస్ట్ పవర్ ఇదే కదా, 3 to the power of 5 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. సో సెకండ్ కూడా ఎక్కడైనా 5 ఉందా? లేదు. సో ఇక్కడ ఎక్కడైనా 5 ఉందా? ఉంది, చూడండి. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ 5 కేమో 3 పవర్ ఉంది, ఇక్కడ 5 కేమో 5 ఉంది. ఏది హైయెస్ట్? ఇది హైయెస్ట్, 5 to the power of 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, అగైన్ ఇక్కడ 7 ఉంది, అగైన్ ఇక్కడ 7 ఉంది. సో మూడట్లో కూడా 7 ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడేమో 4, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ ఉంది. సో 7 to the power of 4. ఓకే, సో ఇదండి. సో ఆన్సర్లు అర్థమైంది కదండి, కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్కే కాదండి, ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా అడుగుతాడు. అలాగే ఎవరైతే డిగ్రీ పీజీ వాళ్ళు రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇవి రాస్తున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సమ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సమ్స్. అండ్ దీంతో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇదండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ రేపు సండే, జనరల్గా సండే రోజు మనం క్లాస్ చెప్పుకోము, బట్ రేపు సండే రోజు కూడా నేను క్లాస్ చెప్తాను. అంటే ఎల్సిఎం సంబంధించి రిమైనింగ్ మెథడ్స్ ఒక 2 ఉన్నాయి, ఆ 2 కూడా చెప్పుకున్న తర్వాత మనం హెచ్సిఎఫ్ స్టార్ట్ చేద్దాము. హెచ్సిఎఫ్ కూడా అయిపోయిన తర్వాత ఈ 2 కాన్సెప్ట్లు బేస్ చేసుకొని కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.